జిల్లా డోర్నకల్ మండలం సంకీస గ్రామంలో కౌలు రైతులు నాగునూరి ఉపేందర్, కోటేశ్వరరావు అన్నదమ్ములు వారికి వ్యవసాయ భూమి లేకపోవడంతో కౌలుకి భూములు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సుమారు 8 ఎకరాలకు సరిపడా మిర్చి నారును సాగు చేశారు. ఆ నారును చిన్నపిల్లలా చూసుకుంటూ 3 లక్షల వరకు అప్పు చేసి పెట్టుబడి పెట్టారు. తీరా మిర్చి తోట వేసే రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి నారుపై విషప్రయోగం చేయడంతో నారు పూర్తిగా ఎండిపోయింది. ఎండిపోయిన మిర్చి నారును చూసి రైతులు బోరుమని విలపించారు. సుమారుగా 3 లక్షలు అప్పు చేసి నారును సాగు చేసి తీరా మిర్చి తోట వేసే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి నారుపై విషప్రయోగం చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. విషప్రయోగం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైతు కన్నీరును చూసి తోటి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వ్యవసాయం చేస్తారు. వాళ్ళని ఒక 2 లక్షలు, దాదాపు 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మిరపనారు దాదుకుంటే గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాటి నారుపై విష ప్రయోగం అనే గడ్డి మందు కొట్టి దాటి నారుని నాశనం చేసినారు. కావున అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ప్రభుత్వం తరఫున వారిని ఆదుకోవాలని రైతుల పక్షాన కోరుకుంటున్నారు. నగునూరు ఉపేందరు, నగునూరి కోటేశ్వరరావు అనే 2 అన్నదమ్ములు కౌలు రైతులు. ఇక్కడ సుమారు 3 లక్షల దాకా చేస్తుంది మిరపనారు. తెలియని వ్యక్తులు నైట్ టైంలో గడ్డి మందు కొట్టి నష్టం చేయడం జరిగింది. వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుకుంటారు. కక్షపూర్వక చర్యలు మనుషుల